నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామానికి చెందిన శ్రీ గుణగంటి సాంబశివరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 20 సంవత్సరాలుగా దొండ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు దొండ పంట సాగు గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. మీరు దొండ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఏ రకం సాగు చేస్తున్నారు? 2 ఎకరాల్లో సాగు చేస్తున్నానండి. ఇప్పుడు టిష్యూ కల్చర్ విధానం వచ్చిందండి. ఆ టిష్యూ మొక్కల్ని నాటుతున్నామండి. టిష్యూ మొక్కల ధర ఎంత ఉందండి? అదేవిధంగా టిష్యూ మొక్కలు పెట్టుకుంటున్నారు కదా, దాని పంటకాలం ఎంత ఉంటుందండి? ఇప్పుడు ఆ మొక్కలు వచ్చేపాటికి ఒక్కొక్క మొక్క రూ. 12 నుంచి రూ. 15 వరకు అమ్ముతున్నారండి ఆ సీజన్ బట్టి. అలాగే దాని కాలం వచ్చేపాటికి 6 నెలల నుంచి 8 నెలల్లో అయిపోతుందండి. గత 3-4 సంవత్సరాల క్రితం అయితే నాటు ఉండేదండి, నాటు రకం అని. అదైతే ఒక్కసారి నాటితే 2 సంవత్సరాల వరకు ఉండేదండి. అది ఒక వైరస్ లాగా వచ్చి మొత్తం అంతమైపోయిందండి అది. ఇప్పుడు వచ్చేపాటికి బెంగాల్ అని ఒకటి, గుజరాత్ అని ఒకటి టిష్యూ కల్చర్ మొక్కలు వచ్చినాయండి. ఆ మొక్కల్ని వాళ్ళే నర్సరీలో తయారు చేసి మనకు తీసుకొచ్చేస్తున్నారండి. ఒక 15 రోజులు 20 రోజులు మొక్క అండి అది. వచ్చిన తర్వాత ఒక జాన అంతా ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా మేము తెచ్చి తయారు చేసుకుని పొలంలో నాటుతున్నామండి. మేలైన దిగుబడులు పొందడానికి దొండ పంటలో మీరు ఎటువంటి ఎరువుల యాజమాన్యం పాటిస్తున్నారనేది ఒకసారి చెప్పండి. డ్రిప్లో వచ్చేపాటికండి ఈ ఎరువుల యాజమాన్యం అంటే డ్రిప్లో వచ్చేపాటికి ఒక రకంగా ఉంటుందండి. మామూలుగా ఉండేపాటికి అదొక రకంగా ఉంటుందండి. డ్రిప్కి వచ్చేపాటికి 319, 20-20, 28, 13-0-45 మల్టీకే ఇవి వాడతానండి. ఇవి కూడా 2 వారాలకు ఒకసారండి. ఎకరాకి 4 కేజీలండి. అదే గనక మామూలుగా వాటర్తోనైతే ఫస్ట్ మొక్క నాటిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత నుంచి ఒక యూరియా వేస్తామండి. తర్వాత వారం నుంచి ఒక వారంలో 20-20 అండి. ఇది మొక్క నాటిన తర్వాత ఒక 50 రోజుల్లో కాపుకొస్తుందండి. కాపుకొచ్చిన దగ్గర నుంచి 20-20, 10-26 ఎక్కువ వాడతామండి. కాంబినేషన్లో 2 కలిపి ఎకరాకి 2 కట్టలు కానీ 4 కట్టలు కానీ దాని విధానాన్ని బట్టి వాడతామండి. దొండ పంటలో సాధారణంగా ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉంటాయండి? వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు? దొండ పంటకి మెయిన్ మొక్క నాటిన తర్వాత ఒక 20 రోజుల నుంచి నొక్కుడు పురుగు అని ఒకటి వస్తుందండి. అది పెంకు పురుగులాగా మామూలుగా దేనికి చావదది. అది నొక్కితే కాండం అక్కడికి ఎండిపోద్దండి. కాడంతా ఎండిపోద్ది. ఆ కాండం మీద నొక్కిద్ది అది. రసం పీల్చే పురుగు దీని అంటారు. దీనికల్లా క్యూరోక్రాన్ కూడా వాడుకోవచ్చండి. మెయిన్ దొండకు వచ్చేపాటికి పచ్చ పురుగు ఒకటి ఉంటుందండి. అది కూడా చివర్ల మీద ఉంటుంది, లేత ఆకు మీద ఉంటుంది. దానికి వచ్చేపాటికి దోమ కూడా లైట్గా దోమ ఉంటుంది. దోమకి అనేపాటికి ప్రిఫ్నోనిల్ వాడతామండి. తర్వాత ఇమిడి వాడతామండి. వేప నూనె కూడా 1000 PM అది కూడా వాడుతూ ఉంటామండి. తెగుళ్ళు మందుకు వచ్చేపాటికి M45 ఫస్ట్లో కొడతామండి. తర్వాత పాలిరామాన్ ఉంది, అది కొడతామండి. తర్వాత ఇక మెయిన్ బాగా కాపుకొచ్చిన తర్వాత నాటివో లాంటివి కూడా వాడతామండి. మేలైన దిగుబడులు పొందడానికి దొండ పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి, పురుగు తెగులు వాటి నివారణ గురించి రైతులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.